వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్మిషన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో అందిస్తా. అంతకన్నా ముందు మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 గాను మే చివరి వారం నుంచి ప్రాసెస్ అనేది మొదలు కాబోతుంది. అంటే మే 26 తర్వాత ఆయా కాలేజీలో అడ్మిషన్స్ కల్పించుకోవాల్సిందిగా, అంటే అడ్మిషన్స్ ఇవ్వవలసిందిగా ఇంటర్మీడియట్ బోర్డ్ ఒక సర్క్యులర్ని జారీ చేసింది. అయితే ఈసారి అడ్మిషన్స్ అనేవి పూర్తిగా ఆఫ్లైన్ విధానంలో ఉండబోతున్నాయి. ఆన్లైన్లో విధానంలో కాకుండా ఆఫ్లైన్ విధానంలో అడ్మిషన్స్ అనేవి జరగబోతున్నాయి. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అన్ని గ్రూపులకి గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ అండ్ ఆర్ కార్పొరేటెడ్ కాలేజీల్లో ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అయితే నిజానికి కొన్ని కార్పొరేటెడ్ కాలేజెస్ మే మొదటి వారం అలాగే ఏప్రిల్ 15 తర్వాత నుంచి అడ్మిషన్స్ ఇచ్చేసాయి. అంటే రెప్యూటెడ్ ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ అందించేటటువంటి నారాయణ, చైతన్య, ఫిడ్జీ ఇలాంటి కాలేజెస్ ఇప్పటికే అడ్మిషన్స్ని ఇచ్చేసాయి. అది పూర్తిగా ఇల్లీగల్గా జరిగినటువంటి అడ్మిషన్స్. సో అయితే ఈ అడ్మిషన్స్ జరిగినటువంటి విషయాన్ని ఇంటర్మీడియట్ బోర్డు ధృవీకరించి ఇక ఇంటర్మీడియట్ బోర్డు ఒక సర్క్యులర్ని జారీ చేసింది. ఈ సమ్మర్లో అంటే మే నెలలో ఏ కాలేజీ అయినా అడ్మిషన్ ప్రాసెస్ని చేపట్టినట్లయితే ఆ కాలేజీ యొక్క రికగ్నైజేషన్ని క్యాన్సిల్ చేస్తాము అని అది వరకు ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు అడ్మిషన్స్ అనేవి మనకు మే చివరి వారంలో అంటే 26 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఎవరైతే అడ్మిషన్ అంటే ఎవరైతే అడ్మిషన్ కావాలి అనుకుంటున్నారో అలాంటి విద్యార్థులు డైరెక్ట్గా ఆ కాలేజీకి కన్సల్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ కాలేజీల విషయంలో అండ్ ప్రైవేట్ కాలేజీల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. అయితే మనకు ఇంటర్మీడియట్ బోర్డు చెప్తున్నటువంటి మరో విషయం ఏంటంటే క్లాసెస్ వచ్చేసి జూన్ 2nd వీక్ నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ప్రారంభం కాబోతున్నట్లు తెలియజేసింది. కానీ జూన్ 2nd వీక్ అంటే అరౌండ్ 15th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అంటుంది. కానీ సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది అప్పటికి కంప్లీట్ కాకపోవచ్చు, క్లాసెస్ అనేవి కొంచెం లేట్ అయినా అవ్వచ్చు. కానీ క్లాసెస్ లేట్ అవుతాయా ఎర్లీగా స్టార్ట్ అవుతాయా అనే విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఎవరైతే అడ్మిషన్స్ కోరుతున్నారో వాళ్ళందరూ కూడా మే చివరి వారంలో ఆయా కాలేజీస్కి వెళ్ళి డైరెక్ట్గా అడ్మిషన్ పొందొచ్చు. ఇక అడ్మిషన్ పొందాలి అంటే ఒక విషయం చాలా బాగా గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్ని సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. అంటే మీ యొక్క 10th క్లాస్ ఒరిజినల్ మార్క్స్ మెమోని అలాగే టీసీని సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే టీసీ అనేది మ్యాండటరీగా స్కూల్ అంటే కాలేజీ తీసుకుంటుంది. మీ యొక్క ఒరిజినల్ 10th క్లాస్ మార్క్స్ మెమోని మీరు ఆ కాలేజీలో ఏ కాలేజీలో అయితే అడ్మిషన్ పొందబోతున్నారో ఆ కాలేజీలో సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు. కానీ నిజానికి ఇప్పుడు చూసినట్లయితే చాలా ప్రైవేట్ అండ్ కార్పొరేటెడ్ కాలేజెస్ మీ యొక్క ఒరిజినల్ మార్క్స్ మెమోని తీసుకుంటున్నాయి. ఈ విషయాన్ని శ్రద్ధగా విని మీ యొక్క మార్క్స్ మెమోని మీరు వెనక్కి తీసుకోండి. ఇక టీసీ అంటారా, టీసీ అనేది కాలేజీకి ఇవ్వవలసిందే, ఒరిజినల్ టీసీఏ కాలేజీకి ఇవ్వవలసి ఉంటుంది. మీరు టీసీని వెనక్కి తీసుకోలేరు. సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే టీసీని కాలేజీలో సబ్మిట్ చేసే ముందు దాని యొక్క జిరాక్స్ని తీసుకోండి, మీకు ఫర్దర్ ఫ్యూచర్లో ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇంటర్మీడియట్ అడ్మిషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.